హాయ్ వియర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో టెక్ వరల్డ్ అనే అప్లికేషన్ గురించి చూడబోతున్నాం. ఈ టెక్ వరల్డ్ అనే అప్లికేషన్ రీసెంట్గా వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. సో ఇది కొంతమందికి యూస్ చేయడం వస్తుంది, కొంతమందికి రాదు. సో ఇది చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇది ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి నేను ఈ ట్యుటోరియల్ని రిక్వెస్టెడ్ ట్యుటోరియల్గా చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ బేసిక్ యూజర్స్ అండి. వచ్చిన వాళ్ళు ఓకే, రాని వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూపించడానికన్నా ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఏదైతే ఒక టెక్ వరల్డ్ అనే అప్లికేషన్ ఉందో ఇది మనకి ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే జీమెయిల్ కాదు, మన డీటెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఈ టెక్ వరల్డ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. మనం ముందుగా మన డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అంటే టెక్ వరల్డ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి. సో ఇక్కడ నేను టెక్ వరల్డ్ అనే అప్లికేషన్పై డబుల్ ట్యాప్ చేశాను. ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి చూద్దాం. దాని తర్వాత మనం అకౌంట్ ఎలా ఇవ్వాలి అనేది కూడా చూద్దాం. ఇక్కడ టోటల్గా మనకి కావాల్సిన యూట్యూబ్ ఛానల్స్, అంటే బ్లైండ్కి సంబంధించిన ఏ యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నావో అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి యూట్యూబ్ ఛానల్స్లో. సో మనం నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. యూస్ఫుల్ సైట్స్ మనకి blindhelp.net కావచ్చు, ఫ్రీడమ్ సైంటిఫిక్ కావచ్చు, అదర్ సైట్స్ ఏవైనా కావచ్చు. సో ఏ సైట్ అయినా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మనకి ఎన్ని సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే ఏదైతే ఒక సైట్ ఉందో ఆ సైట్ పైన మనం డబుల్ ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆ సైట్కి సంబంధించిన పేజ్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను చాట్ రూమ్, నెక్స్ట్ ఇది చాట్ రూమ్. మనం ఈ చాట్ రూమ్ అంటే వాట్సాప్ గ్రూప్స్లో ఎలాంటి క్వైరీస్ అయితే అడుగుతున్నామో, అలాగే ఎలాంటి క్వైరీస్ని అయితే క్లియర్ చేసుకుంటున్నామో అదేవిధంగా మనం ఈ చాట్ రూమ్ ద్వారా మనం ఎవరైనా క్వైరీస్ అడగొచ్చు, అలాగే క్వైరీస్ని క్లియర్ చేయొచ్చు. సో దీనివల్ల మనకి చాలా యూస్ఫుల్ ఈ చాట్ రూమ్ ద్వారా. కాకపోతే హాయ్ బాయ్ అలాంటి మెసేజెస్ ఏమీ సెండ్ చేయొద్దు, ఇది నా రిక్వెస్ట్. సో ఇది ఓన్లీ టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి మీరు ఏదైనా డ్రైవ్ లింక్ షేర్ చేయాలని అనుకున్నా షేర్ చేయొచ్చు, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. అలాగే మీరు ఏదైనా డ్రైవ్ లింక్ని తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ క్వైరీ అడిగి డ్రైవ్ లింక్ని కూడా పొందొచ్చు. చాలా హ్యాపీగా మనం మెసేజ్ చేసుకుని మనం మన క్వైరీస్ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది చాట్ రూమ్. ఆ విధంగా ఈ చాట్ రూమ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏముందనేది చూద్దాం. ఎస్పీ యాప్ స్టోర్. ఈ ఎస్పీ యాప్ స్టోర్ అనేది మనకి బ్లైండ్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. యాప్స్ ఇక్కడ ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిట్ బాక్స్ సెర్చ్ ఫర్ యాప్స్ అని ఉంది కదా. సో మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి ఏ యాప్ అయితే ఆ యాప్ని మనం సెర్చ్ చేసి మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా అప్లికేషన్స్ రోజు మనకి ఈ సైట్లోనే ఈ అప్లికేషన్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి మనం ఈ అప్లికేషన్ దేనిపైన మనం డబుల్ ట్యాప్ చేసినా ఈజీగా మనకి డ్రైవ్ ద్వారా లోడ్ అయ్యి ఈ డ్రైవ్ లింక్ అనేది మనం గెటిన్ చేయగలుగుతున్నాం. సో చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. మనం వాట్సాప్లో డ్రైవ్ లింక్పై ఎలా క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది వస్తుందో అదేవిధంగా ఇక్కడ మనం ఈ అప్లికేషన్ని మనం డ్రైవ్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. సో ఇక్కడ నేను బ్యాక్ బటన్ ఇస్తున్నాను. ఇక్కడ చాట్ రూమ్ గురించి నేను ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక్కడ యూస్ఫుల్ సైట్స్, ఇక్కడ యూస్ఫుల్ సైట్స్ ఏంటనేది మనం చూద్దాం. ఇక్కడ న్యూస్ అండ్ స్పోర్ట్స్ గురించా, కమ్యూనిటీ వెబ్సైట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ మనకి టెక్నాలజీకి సంబంధించిన సైట్స్ కావాలి కాబట్టి మనం టెక్నాలజీ వీడియోస్ చూస్తున్నాం, అలాగే టెక్నాలజీ వీడియోస్నే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టెక్నాలజీ గురించి తీసుకుందాం. ఇక్కడ టెక్నాలజీకి సంబంధించిన సైట్స్, ఇక్కడ యాపిల్ వేస్ అనే ఒక సైట్ ఉంది. blindhelp.net, దీన్నే బ్లైండ్ హెల్ప్ ప్రాజెక్ట్ అని అంటున్నారు. ఇక్కడ బ్లైండ్ సాఫ్ట్, కూల్ బ్లైండ్ టెక్, ఫ్రీడమ్ సైంటిఫిక్, మ్యాక్ ఫర్ ద బ్లైండ్, patf.pk అని మనం చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఇది పాకిస్తాన్ అనే దాని గురించి. ఇది మనకి patf.pk అనే సైట్. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ సైట్. ఇక్కడ
యూ మే రైజెస్. ఈ విధంగా మనకి చాలా సైట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి చాలా యూస్ఫుల్ సైట్స్ ఇవన్నీ కూడా మనకి దీనిలో చాలా బాగా యూస్ అయ్యే 3 సైట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే blindhelp.net మనకి చాలా యూస్ఫుల్ సైట్ అని చెప్పుకోవచ్చు. బ్లైండ్ హెల్ప్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ సైట్ వచ్చేసి మనకి ఫ్రీడమ్ సైంటిఫిక్. ఈ ఫ్రీడమ్ సైంటిఫిక్ అనే సైట్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం వోకలైజర్ గీత ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం జాస్ 18.0కి సంబంధించి. సో 18.0 అండ్ అబోవ్ ఏవైనా కావచ్చు, మనకి అంతకుముందు బిలో వర్షన్స్ కావచ్చు. ఈ వోకలైజర్స్ అనేవి దీనిలో చాలా దొరుకుతాయి. సో కాబట్టి ఈ సైట్ కూడా మనకి చాలా యూస్ఫుల్. సో నెక్స్ట్ పాకిస్తాన్ అసిస్టివ్ టెక్నాలజీ PATF.pk. ఈ సైట్ కూడా చాలా యూస్ఫుల్ సైట్. చాలా ఈజీగా ఉంటుంది సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి. చాలా యూస్ఫుల్ సైట్. మనం ఏ సైట్ పైన కావాలంటే ఆ సైట్ పైన డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి ఆ సైట్లోకి అనేది పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ వచ్చాను. మనం ఇక్కడ చాట్ రూమ్ గురించి చూసేసాం, SP యాప్ స్టోర్ గురించి చూసేసాం, యూస్ఫుల్ సైట్స్ గురించి చూసేసాం, యూట్యూబ్ ఛానల్స్. ఇప్పుడు మనం చూడాల్సింది యూట్యూబ్ ఛానల్స్ గురించి. సో ఈ యూట్యూబ్ ఛానల్స్ మనం చూసుకున్నట్లయితే చాలా రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్, కమ్యూనిటీ ఛానల్స్, సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, న్యూస్ అండ్ స్పోర్ట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. మనం ఇక్కడ కూడా టెక్నాలజీ గురించి మాత్రమే చూస్తున్నాం. సో ఈ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ దానిపైన డబుల్ ట్యాప్ చేశాను. iAccessibility, VI Tech, Help and Help, Technical Guruji for Blind, Tech with Aryan. సో ఈ విధంగా చాలా మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. VI Tech మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ బ్లైండ్కి సంబంధించిన ఎన్నైతే ఉన్నాయో అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మ్యాక్సిమం 25 వరకు ఉంటాయి. కాబట్టి మనకి అంత టైం లేదు కాబట్టి మన అందరికీ తెలిసిన సైట్సే కాబట్టి మీరు ఏవేవి కావాలో చూస్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఆ ఛానల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఛానల్లోకి లాగిన్ అవ్వచ్చు యూట్యూబ్లోకి. సో అందు గురించి నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఇక్కడ షేర్ దిస్ యాప్ అని ఉంది. ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేసినట్లయితే ఈ యాప్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో మనం అన్నిటి గురించి చూసాం ఇక్కడ. సో మనం ఇప్పుడు లాస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనం అప్లికేషన్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనం ఈ అప్లికేషన్ని లాగిన్ చేసుకోవాలి. సో ఈ అప్లికేషన్ లాగిన్ చేసుకుంటే మనం ఇవన్నీ చేయగలం. అంటే చాట్ రూమ్లో మెసేజ్ చేయాలన్నా, మనం ఏమైనా అప్లికేషన్ పొందాలన్నా హ్యాపీగా మనం తీసుకోవచ్చు. ఈ అకౌంట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే మనం జీమెయిల్ ఐడి ఏమి ఇవ్వవసరం లేదు, అలాగే జీమెయిల్ పాస్వర్డ్ కూడా ఇవ్వనవసరం లేదు. సో ఓన్లీ మన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అకౌంట్ కోసం. సో ఇక్కడ అకౌంట్ పై డబుల్ ట్యాప్ చేస్తున్నాను. అక్కడ చేశాను. ఇక్కడ ఫస్ట్ మనకు ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఎడిట్ బాక్స్ యువర్ నేమ్ అని అడిగింది. నా పేరేంటి ప్రసాద్ కాబట్టి ఇక్కడ ప్రసాద్ అని ఇచ్చేసాను. ఇక్కడ డిస్క్రిప్షన్ అడిగింది, నేను టెక్నాలజీ అని ఇచ్చేసాను. ఆప్షనల్ అంది కాబట్టి. బర్త్డే డేట్ ఇక్కడ 14 బర్త్డే డేట్ కాబట్టి 14 ఇచ్చేసాను. అలాగే మంత్ అంటే నెక్స్ట్ ఇయర్, మంత్ ఇయర్ ఓకే అది ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైతే ఆ మంత్ ఏదైతే ఆ ఇయర్ ఏదైతే ఆ బర్త్డే డేట్ అండ్ డిస్క్రిప్షన్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. మీరు ఏదైనా ఇవ్వండి డిస్క్రిప్షన్ అనేది. మీ నేమ్ కామన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ జెండర్ అడిగింది కాబట్టి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఫోటో అడిగింది, ఆప్షనల్ వదిలేస్తున్నాను నేను. ఇక్కడ కామెంట్స్ అలౌ కావాలా అని అడిగింది. మనం అలౌ కావాలంటే అలౌ, డినై కావాలంటే డినై చేసేసుకోవచ్చు. ప్రైవేట్ చాట్స్ని అలౌ చేయాలా, డోంట్ అలౌట అని అడుగుతుంది. డోంట్ అలౌ అని. సో ఇక్కడ డోంట్ అలౌ కావాలంటే డోంట్ అలౌ, అలౌ కావాలంటే అలౌ, మీ ఇష్టం, మీ చాయిస్ కాబట్టి మీరు మీ ఇష్టం చేసుకోవచ్చు. ఇక్కడ రిసీవ్డ్ అలర్ట్స్ ఓన్లీ ఐకాన్. సో అది కూడా మీ ఆప్షనల్. ఇక్కడ ఇమేజెస్
ప్రొఫైల్ అని అడిగింది. మీరు ఏమైనా ప్రొఫైల్ పిక్ కానీ ఇమేజెస్ కానీ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే సేవ్ బటన్ ఇచ్చేసినట్లయితే మనం ఇవన్నీ ఫిల్ చేసి సేవ్ ఇచ్చేస్తే సేవ్ అయిపోతుంది. సో మనం ఈ విధంగా ఈ అప్లికేషన్ యూస్ చేసుకుని చాలా యూస్ఫుల్ సైట్స్ని, అలాగే యూట్యూబ్ ఛానల్స్ని చాట్ రూమ్ ద్వారా మనకి కావాల్సిన క్వెరీస్ని అడగడం లేదా క్లియర్ చేయడం, అలాగే మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇవన్నీ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ మనం ఎస్పీ యాప్ స్టోర్, అంటే మనం ఇక్కడి నుంచి మనం ఏ యాప్స్ అయితే ఉన్నాయో బ్లైండ్కి సంబంధించి ఆ యాప్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సైట్ అనేది, ఈ అప్లికేషన్ అనేది. సో ఎవరికైనా కావాలంటే యూస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే బ్లైండ్కి సంబంధించిన తెలుగు వాట్సాప్ గ్రూప్ స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి యాడ్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ 9160749143. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.